ఓం శాంతి. జూన్ 1 నాడు అంతర్జాతీయ బాలబాలికల దినోత్సవం సందర్భంగా మన విశాఖపట్నంలో ఉడా చిల్డ్రన్ థియేటర్ ఎరీనాలో చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ భరత్ తేజ గారు, మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఉడా చైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గారు, వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల వికాస్ ఫౌండేషన్ శ్రీ నరవ ప్రకాష్ రావు గారు కూడా, ఇంకా తదితర ఉడా సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్స్ అందరూ కూడా, యువత విశేషంగా ఈ కార్యక్రమంలో పిల్లలకు క్రమశిక్షణతో కూడినటువంటి ఈ ప్రోగ్రాంలో వారికి చక్కని విషయాలు బోధపరిచారు. ఒక మ్యాజిక్ షో కూడా నిర్వహించారు. తదనంతరం మే 31 ప్రపంచ పొగాకు మరియు మత్తు పానీయాల విముక్తి దినం సందర్భంగా బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కడ తేజ్ భరత్ గారితో మే 31 ప్రపంచ పొగాకు విముక్తి దినం యొక్క బ్యానర్ను అక్కడ రిలీజ్ చేసి, అక్కడ పిల్లలందరికీ కూడా ఈ మత్తు పానీయాల యొక్క విముక్తి దినం సందర్భంగా తెలియచేస్తూ, అవగాహన కలిగిస్తూ పాంప్లెట్స్ను ప్రతి ఒక్కరి పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా ఎన్నో రకాల నృత్యాలను ప్రదర్శించి వారి కళల ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఉడా చిల్డ్రన్స్ థియేటర్ వారు, తేజ్ భరత్ గారు మొదలైన పెద్దలందరూ కూడా పిల్లలందరికీ కూడా మెమెంటోస్ అందించారు. ఇందులో సంకల్పము, ఆరాధన, SOS, తదితర గర్ల్ చైల్డ్ కేర్ సెంటర్ వీరి ఆధ్వర్యంలో పిల్లలందరూ తమ తమ కార్యక్రమాలని అందించి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు. ఓం శాంతి.